Hello my dear students, welcome back. Today we are going to discuss the prepositions asked in previous TET and DSC question papers. అమ్మ గత టెట్ డిఎస్సిలో అడిగినటువంటి క్వశ్చన్ పేపర్లలో ప్రిపోజిషన్ని ఎక్కడెక్కడ అడిగాడు, ఎలా అడిగాడు అనేటువంటి కాన్సెప్ట్ చూడబోతున్నాం. సో మనకు ఆల్రెడీ 2018లో 2 టెట్లు జరిగాయి. అలాగే 2019 జనవరిలో మనకు డిఎస్సి జరిగింది. సో వాటిలో జరిగినటువంటి మనకు ఇవ్వబడినటువంటి ప్రిపోజిషన్స్ గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. కొద్దిగా కాన్సన్ట్రేషన్ పెడదామా, మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అర్థమవుతుంది. అంటే ఎగ్జామినర్ ఎలా అడగబోతున్నాడు అనేటువంటి కాన్సెప్ట్ మనకు తెలుసుకోవాలంటే ఇప్పుడు మనం దీన్ని చక్కగా అబ్జర్వ్ చేయాలి. చూద్దాం, కొన్ని ప్రిపోజిషన్లు చెక్ చేసుకుంటూ వద్దాం. సో దీంతో మీరు లాస్ట్ ప్రీవియస్ అంటే గతంలో జరిగినటువంటి టెట్ డిఎస్సి మొత్తం చూసినట్టే లెక్క. రైట్, చూద్దాం. అమ్మ ఈ వీడియోలో నేను తెలుగుతో పాటు ఉర్దూ లాంగ్వేజ్ కూడా కొద్దిగా వాడతానమ్మా, జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఉర్దూ స్టూడెంట్స్. ఉర్దూ మీడియం స్టూడెంట్స్ చాలామంది అడుగుతున్నారు, సార్ మాకు కొద్దిగా ఉర్దూ టర్మినాలజీ చెప్తే దానివల్ల మాకు బాగా యూజ్ అవుతుంది సార్ అంటున్నారు. సో దానికోసం నేను వాడడం జరుగుతుంది. సో దీన్ని బాగా అర్థం చేసుకొని ట్రై చేయండి. ఓకే, రైట్, స్టార్ట్ చేద్దామమ్మా. ఓకే, ఫస్ట్ మనకు ఇక్కడ ఫస్ట్ వన్ తీసుకోబోతున్నాం. ఏంటమ్మా, ఒక ప్రిపోజిషన్ తీసుకుంటున్నాను. ఆఫ్ అనే ప్రిపోజిషన్ తీసుకున్నాను. ఏ ప్రిపోజిషన్ అమ్మా? ఆఫ్, ఓఎఫ్ ఆఫ్. మరి ఆఫ్ అనే ప్రిపోజిషన్ను, ఏ ప్రిపోజిషన్ను? ఆఫ్ అనే ప్రిపోజిషన్ను ఎలా వాడతారు దాన్ని ఇప్పుడు చెక్ చేయబోతున్నాం. కొద్దిగా వినండి అమ్మా. రైట్, ఆఫ్ అనే ప్రిపోజిషన్ అమ్మా మనము ప్రౌడ్ వచ్చినప్పుడు వాడతాం. ప్రౌడ్, ప్రౌడ్ అంటే ఏంటమ్మా? ప్రౌడ్ అంటే ఏంటి? గర్వం. నాకు గర్వంగా ఉందని చెప్తాం. సో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ, ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ మై కంట్రీ అని చెప్పడం కోసం వాడతాం. సో ప్రౌడ్ వచ్చినప్పుడు ఏం తీసుకోవాలమ్మా? ఆఫ్ అనే ప్రిపోజిషన్ రావాలి. మా ప్రౌడ్ అంటే ఉర్దూలో నాజ్ అంటారు. ముझे నాజ్ హై, मुझे नाज है, मेरे देश पे मुझे नाज है, मेरे वतन पे मुझे नाज है. సో నాజ్ అంటాం, ప్రౌడ్. సో అలాగే జెలస్ అమ్మ, జెలస్, జెలస్ అమ్మ. జెలస్ అంటే ఏం లేదమ్మా, జెలసీ కలగడం. జెలసీ అంటే అసూయ అని చెప్పొచ్చు. సో అసూయ కలిగినప్పుడు కూడా ఆఫ్ అనే ప్రిపోజిషన్ తీసుకుంటాం. అమ్మ జెలస్ ఆఫ్, హీ ఈజ్ జెలస్ ఆఫ్ మీ. అతడికి నేనంటే జెలస్ అండి. జెలస్ అంటే ఏంటి? అసూయ. ఉర్దూలో చెప్పాలంటే జల్నా, ఓ ముజ్సే జల్తా హే, ఓ ముజ్సే జల్తా హే. రైట్, నెక్స్ట్ వన్ మా ఇన్ఫార్మ్. ఇన్ఫార్మ్ అమ్మ, ఇన్ఫార్మ్ అంటే సమాచారం అందించడం అని అర్థం. ఇన్ఫార్మ్ అంటే సమాచారం అందించడం. మా ఇన్ఫార్మ్ ఆఫ్ అంటాం. సో ఇన్ఫార్మ్ ఆఫ్ టెట్ అండ్ డిఎస్సి, ఇన్ఫార్మ్ ఆఫ్ ద క్లాస్ అనేటువంటి కాన్సెప్ట్, ఇన్ఫార్మ్ ఆఫ్ ద సీక్రెట్. సో దేని గురించి చెప్తున్నామని చెప్పడం కోసం ఏం తీసుకుంటున్నామమ్మా? ఇన్ఫార్మ్. ఇన్ఫార్మ్ అంటే ఉర్దూలో ఆగా, ఆగా కర్నా, ఆగా కర్నా అంటాం. సో ఇక్కడ 3 రకాల పదాలు తీసుకున్నాం. మన టెక్స్ట్ బుక్లో కాకుండా మన టెట్ డిఎస్సిలో అడిగినటువంటి పేపర్ల ప్రకారం తీసుకుంటున్నాం. సో ప్రౌడ్ వస్తే ఆఫ్, జెలస్ వస్తే ఆఫ్, ఇన్ఫార్మ్ ఆల్సో ఆఫ్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రౌడ్ అంటే ఏంటమ్మా? గర్వం, గర్వం. నాజ్, నాజ్, నాజ్ హై. జలస్ అంటే ఏంటమ్మా? జల్నా, జల్నా, అసూయ, అసూయ అని అర్థం. ఇన్ఫార్మ్ అంటే ఏంటమ్మా? ఇన్ఫార్మ్ అంటే సమాచారం చెప్పడం. ఒక ఇన్ఫార్మ్ అంటే ఏంటమ్మా? ఆగా కర్ణ, ఆగా కర్ణ. ఇలా తీసుకున్నాం. మరి మనకు టెట్ డిఎస్సిలో అడిగిన క్వశ్చన్స్ ఏవేవి ఉన్నాయి దీంట్లో ఇక్కడ రాస్తున్నా చూడండమ్మా. నెంబర్ 1 ఐఆమ్. ఏం రాశానమ్మా? ఐఆమ్ ప్రౌడ్. వచ్చింది చూడు, ప్రౌడ్. ఐ ఆమ్ ప్రౌడ్. ప్రౌడ్ అంటే ఏంటి? గర్వం. ముझे నాజ్ హై, ఐ ఆమ్ ప్రౌడ్ డాష్ మై కంట్రీ, డాష్ మై కంట్రీ. చెక్ చేయండి ఇక్కడ, ఐ ఆమ్ ప్రౌడ్ డాష్ మై కంట్రీ అంటే అర్థం ఏంటమ్మా? నా కంట్రీ పట్ల నాకు గర్వంగా ఉంది. ముझे मेरे वतन से నాజ్ హై, నాజ్. సో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై కంట్రీ. కాబట్టి ఇక్కడ ఏం రావాలమ్మా? ఆఫ్. ఇది ఇచ్చాడమ్మా మనకు. ఇక సెకండ్ వన్ కూడా ఇచ్చాడమ్మా. ఏమి ఇచ్చాడు చూద్దాం. దే మే ఫీల్, దే మే ఫీల్. చూడమ్మా ఇక్కడ, దే మే ఫీల్. సో దే మే ఫీల్ జెలస్, జెలస్, జల్నా, అసూయ అని అర్థం. దే మే ఫీల్ జెలస్ డాష్ యువర్ సక్సెస్ అని ఇచ్చాడమ్మా. డాష్ యువర్ సక్సెస్ ఏమిచ్చాడు? దే మే ఫీల్ జెలస్ డాష్ యువర్ సక్సెస్ అని ఇచ్చాడు. అంటే వారు నీ విజయం పట్ల అసూయను కలిగి ఉండవచ్చు అనేటువంటి ఫీలింగ్ అమ్మ. సో తేరీ జీత్ సే या आपकी जीत से उनको क्या हो रहा है? जल रहा है, जल रहा है. సో ఇక్కడ ఏం తీసుకోవచ్చమ్మా? ఆఫ్. దే మే ఫీల్ జెలస్ ఆఫ్ యువర్ సక్సెస్ అనేటువంటి కాన్సెప్ట్ తీసుకో. చూడమ్మా, ప్రౌడ్ వస్తే ఆఫ్ వచ్చింది, అలాగే జెలస్ వచ్చినా ఆఫ్ వచ్చింది. ఇంకొక క్వశ్చన్ కూడా ఇచ్చాడమ్మా మనకు. థర్డ్ వన్ ఏమిచ్చాడు? హ్యావ్ యూ, హ్యావ్ యూ ఇన్ఫార్మ్డ్, హ్యావ్ యూ ఇన్ఫార్మ్డ్. హ్యావ్ యూ ఇన్ఫార్మ్డ్. ఇన్ఫార్మ్డ్ అంటే సమాచారం. నీవు సమాచారం అందించావా? క్యా తుమ్నే ఆగా కర్ దియా? హ్యావ్ యూ ఇన్ఫార్మ్డ్ హర్,
ఉస్కో ఆమెను లేదా ఆమెకు డాష్ యువర్ ఇంటెండెడ్ డిపార్చర్. సో ఇక్కడ కూడా ఇన్ఫార్మ్డ్ వచ్చిందా, మనకి ఏం తీసుకున్నాం ఆఫ్. సో గుర్తుపెట్టుకోండమ్మా, మనకు ఆఫ్ అనేది ఎప్పుడెప్పుడు వస్తుంది, మన టెట్ డిఎస్లో అడిగిన ప్రశ్నలమ్మా ఇవి. సో ఫస్ట్ చూసుకో, ప్రౌడ్ వస్తే ఏమొచ్చిందమ్మా ఆఫ్, ప్రౌడ్ వస్తే ఆఫ్. ఇక్కడ ఇస్తాను చూడండి, ఒకసారి చూడండి, ప్రౌడ్ ఆఫ్. అలాగే జెలస్ ఆఫ్. నెక్స్ట్ ఇన్ఫార్మ్డ్ ఆఫ్. సో ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలమ్మా. ఇక నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, ఇవి టెట్ డిఎస్లో అడిగిన ప్రశ్నలు బాగా గుర్తుపెట్టుకోవాలమ్మా, వెరీ 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 ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్కి వస్తున్నానమ్మా, నెక్స్ట్ ఏమి ఉండబోతోంది, సరే చెక్ చేద్దాం, ఒకసారి చెక్ చేస్తే మనకు కూడా క్లారిటీ వస్తుంది. రైట్. సో నెక్స్ట్ వన్ మనకు సెకండ్ వన్ ఫర్ ఇచ్చాడమ్మా. సెకండ్ వన్ ఏంటమ్మా ఫర్. ఆఫ్ అనే ప్రిపోజిషన్ తర్వాత ఫర్ తీసుకుంటున్నాం. ఫర్ ఎక్కడెక్కడ రావాలి, రెస్పాన్సిబుల్ అన్నప్పుడు ఫర్ రావాలంట అమ్మ. రెస్పాన్సిబుల్ వచ్చినప్పుడు ఏం రావాలి ఫర్. అలాగే స్ట్రోవ్ అమ్మ, స్ట్రోవ్ అని ఇచ్చాడమ్మ. స్ట్రోవ్ అంటే స్ట్రైవ్కి పాస్ట్ ఫామ్, STRIVE స్ట్రైవ్ V1, STROVE స్ట్రోవ్ V2. సో V1 స్ట్రైవ్ అయితే V2 ఏమొస్తుందమ్మా స్ట్రవ్. సో స్ట్రవ్ వచ్చినప్పుడు అంటే స్ట్రైవ్ వచ్చినప్పుడు కూడా అమ్మ, స్ట్రైవ్ అంటే ఏంటి సార్, స్ట్రగుల్ అమ్మ, కష్టపడ్డాం, జిద్దో జిహాద్ సే మెహనత్ కర్నా, జిద్దో జిహాద్ లగా దేనా, సో స్ట్రవ్ कहते हैं. సో రెస్పాన్సిబుల్ అంటే ఏంటమ్మా, రెస్పాన్సిబుల్ అంటే బాధ్యత లేదా బాధ్యుడు అనేటువంటి మీనింగ్ వస్తుంది రెస్పాన్సిబుల్ అంటే. జిమ్మేదార్, రెస్పాన్సిబుల్ మీనింగ్ क्या है माँ, जिम्मेदार. स्ट्रो का मीनिंग क्या है माँ, स्ट्रो का मीनिंग क्या है, రైట్, జిద్దో జిహాద్ లగా దేనా. రైట్. ఇక నెక్స్ట్ వన్ ఏముందమ్మా, టు ఇండికేట్ పీరియడ్ ఆఫ్ టైం. బాగా గుర్తుపెట్టుకోవాలమ్మా, టు ఇండికేట్ పీరియడ్ ఆఫ్ టైం. అమ్మ పీరియడ్ ఆఫ్ టైం చెప్పడం కోసం కూడా ఫర్ వాడతారు, తెలుసు కదా. సిన్స్ ఫర్ చెప్పుకుంటాం. సిన్స్ అంటే ఏంటి, పాయింట్ ఆఫ్ టైం. ఫర్ అంటే ఏంటి, పీరియడ్ ఆఫ్ టైం. ఒక పర్టికులర్ టైం చెప్పగలిగితే సిన్స్ అంటామమ్మా. ఎంతసేపు అయిందో చెప్తే ఫర్ అంటాం. ఫర్ 2 hours, ఫర్ 1 week, ఫర్ 5 years ఇలా చెప్పుకుంటాం. సో ఇక్కడ మనకు మన టెట్ డిఎస్సిలో అంటే 2018 టెట్ 2019 డిఎస్సిలో మనకు అడిగినటువంటి ప్రశ్నల్లో ఇవి బాగా కవర్ చేశాడమ్మా. ఏమేమి కవర్ చేశాడో ఒకసారి చూడండి. ఒకసారి రెస్పాన్సిబుల్ ఒకటి, సెకండ్ స్ట్రోవ్ ఒకటి. స్ట్రోవ్ మీన్స్ నథింగ్ బట్ స్ట్రగుల్. ఓకే, కష్టపడ్డం, శ్రమించడం అని అర్థం. టు ఇండికేట్ పీరియడ్ ఆఫ్ టైం, సమయాన్ని సూచించడం కోసం అని అర్థం, కాల వ్యవధిని సూచించడం కోసం అని అర్థం. ఇలా 3 రకాలుగా మనకు ఫర్ అనేది ఇచ్చాడమ్మా. మరి వాటి గురించి ఎగ్జాంపుల్స్ ఏమి ఇచ్చాడు చూద్దాం. మనకు టెట్ డిఎస్సిలో ఇచ్చిన ఎగ్జాంపుల్స్ రాస్తున్నాయి ఇక్కడ. ఐ ఆమ్ రెస్పాన్సిబుల్ ఏమిచ్చాడమ్మా, ఐ ఆమ్ రెస్పాన్సిబుల్ అంటే నేనే బాధ్యుణ్ణి, मैं जिम्मेदार हूँ. I am responsible dash this issue. సో इस इश्यू का जिम्मेदार मैं हूँ. ఈ ఇష్యూ ఏదైతే, ఈ సమస్య ఏదైతే వచ్చిందో దానికి బాధ్యుణ్ణి నేనేనండి అని చెప్తున్నాం. సో రెస్పాన్సిబుల్ వచ్చినప్పుడు ఏం రావాలమ్మా ఫర్. అమ్మ రెస్పాన్సిబుల్ తర్వాత పర్సన్ వస్తే టు తీసుకోవాలి. సో ఐ ఆమ్ రెస్పాన్సిబుల్ టు యూ, ఐ ఆమ్ రెస్పాన్సిబుల్ టు మై బ్రదర్, ఐ ఆమ్ రెస్పాన్సిబుల్ టు మై పేరెంట్స్ ఇలా తీసుకోవాలి. అదే రెస్పాన్సిబుల్ తర్వాత ఏదైనా విషయం వస్తే పర్సన్ రాకుండా అదర్ దాన్ పర్సన్ వచ్చినప్పుడు మనం తీసుకోవాల్సింది ఫర్. ఇక్కడ రెస్పాన్సిబుల్తో పాటు ఇష్యూ వచ్చిందమ్మా. इश्यू అనేది पर्सन కాదు కదమ్మా, అందుకే ఏం తీసుకోవాలి ఫర్. సో రెస్పాన్సిబుల్ के साथ में अगर हम लोगों को पर्सन दिखा, पर्सन मतलब रिस्पॉन्सिबल टू माई पेरेंट्स पर्सन है ना, अगर रिस्पॉन्सिबल टू माई ब्रदर पर्सन है ना. सो अगर पर्सन दिख गया तो समझो कि टू ले लेना. अगर पर्सन नहीं अदर देन पर्सन जो भी है तो इसके वास्ते हम लोगों को क्या लेना फर लेना बस. नेक्स्ट वन ఏముందమ్మా, సెకండ్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ మైఖేల్. ఎవరమ్మా మైఖేల్, మనకు మైఖేల్ స్టోన్ ఉన్నాడమ్మా. దీంట్లో ట్రూ హైట్ 9th క్లాస్లో ఉంది. ఇది 9th క్లాస్లో ట్రూ హైట్ అనేటువంటి ఒక చాప్టర్ ఉంది 2nd యూనిట్లో. సో మైఖేల్ స్టోన్ గురించిదమ్మా ఇది. మైఖేల్ స్ట్రోవ్ అంటే చాలా శ్రమించాడు, కష్టపడ్డాడు అని అర్థం. మైఖేల్ ने क्या किया, बहुत जिद्दोजहद लगा दी आपने, मतलब पूरी ताकत लगा दी, पूरी मेहनत कर दी. మైఖేల్ స్ట్రోవ్ परफेक्शन. जब स्ट्रोव आता है तो हम लोग फर लेते हैं.
ఎప్పుడైతే స్ట్రోవ్ కనపడిందో మనకు రావాల్సింది ఏంటమ్మా ఫర్. స్ట్రోవ్ అనేది V2 అమ్మ, దాని V1 ఏమొస్తుందమ్మా స్ట్రైవ్ అని వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. మైకల్ స్ట్రోవ్ ఫర్ పర్ఫెక్షన్, ఇది కూడా మనకు గతంలో ఇచ్చినటువంటి క్వశ్చన్. ఇంకా ఏమైనా ఇచ్చాడమ్మా. థర్డ్ వన్ రాస్తున్నా. యూ షుడ్ బీ హెల్డ్ రెస్పాన్సిబుల్. చూడండమ్మా, యూ షుడ్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్ అంటే నీవే రెస్పాన్సిబుల్ అంటే మళ్ళీ రెస్పాన్సిబుల్ వచ్చిందమ్మా, బాధ్యునివి. యూ షుడ్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్ డాష్ దిస్ యాక్ట్. అమ్మా మళ్ళీ యాక్ట్ వచ్చింది చూడండి, ఇక్కడ యాక్ట్, అంతేగాని పర్సన్ రాలా. పర్సన్ వచ్చింటే టు తీసుకోవాలి. యాక్ట్, ఇష్యూ ఇలాంటివి ఏదైనా మ్యాటరు, సీక్రెట్ ఇలాంటివి వస్తే తీసుకోవాలి ఫర్ తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం మళ్ళీ తీసుకోవాల్సింది ఫర్. యూ షుడ్ బీ హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ యాక్ట్. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ వన్ ఐఎమ్ రెస్పాన్సిబుల్, ఇక్కడ ఇష్యూ, రెస్పాన్సిబుల్ ఇష్యూ అనేది ఏంటమ్మా అదర్ దాన్ పర్సన్, విషయం, అది ఒక సమస్య, కాబట్టి ఫర్ తీసుకున్నాం. అలాగే మళ్ళీ ఇక్కడ రెస్పాన్సిబుల్ వచ్చిందమ్మా, మళ్ళీ రెస్పాన్సిబుల్, మళ్ళీ పర్సన్ వచ్చాడా లేదు. యాక్ట్ అనేది అంటే అమ్మా ఒక చర్య కామ్, సో దాన్ని కూడా ఏం తీసుకున్నాం ఫర్. అయిపోయింది. ఇంకేముంది, సింపుల్ లాజిక్, అర్థం చేసుకుంటే వస్తుంది. ఇంతేనా సార్, ఇంకేమైనా ఇచ్చాడమ్మా. ఇంకా ఫోర్త్ క్వశ్చన్ కూడా రాస్తున్నాను ఇక్కడ, చూడండి బాగా. ద సన్ అంటే ఏంటమ్మా సూర్యుడు, సూరజ్, సన్ కా మతలబ్ క్యా హై సూరజ్. ఓకే, ద సన్ విల్ నాట్ రైజ్ డాష్ యాన్ అవర్. అమ్మ టైం వచ్చిందమ్మో, టైం వచ్చింది ఫర్ యాన్ అవర్ అని చెప్పొచ్చు ఇప్పుడు హ్యాపీగా. అమ్మ ఏం లేదు, గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడైతే టైం వచ్చిందో, పీరియడ్ ఆఫ్ టైం వచ్చిందో మనకు రావాల్సింది ఫర్. ద సన్ విల్ నాట్ రైజ్ ఫర్ అన్ అవర్ అంటే 1 గంట వరకు సూర్యుడు ఉదయించాడు, అలాగే ఉంటుంది. ఏదో చలికాలం అయి ఉంటుంది, వర్షాకాలం అయి ఉండొచ్చు అని అర్థం. మా 1 घंटे तक सूरज नहीं उगेगा, 1 घंटे तक सूरज नहीं उगेगा. सो इसका मतलब ये है. तो इधर क्या ले लिए हम लोग, घंटा, 1 घंटा. सो 1 घंटा, सो टाइम है, पीरियड ऑफ टाइम. जब पीरियड ऑफ टाइम आता है तो हम लोग क्या लेते हैं फर. సో చూడండి, ఇవన్నీ క్వశ్చన్స్ మనకు టెట్ డిఎస్సిలో అడిగిన ప్రశ్నలు. మళ్ళీ ఒకసారి చూసుకోకసారి, రెడీనా? సో చూడు, స్ట్రోవ్ వస్తే ఏం తీసుకున్నాం ఫర్, అంతకుముందు రెస్పాన్సిబుల్ వచ్చిన ఫర్, అలాగే నెక్స్ట్ వన్ మళ్ళీ రెస్పాన్సిబుల్ వచ్చింది, టైం వచ్చింది, వీటన్నిటికీ ఏం తీసుకుంటాం ఫర్. అంతే. ఇది దేనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫర్. సో 2 చెప్పామమ్మా, ఆఫ్ గురించి ఫర్ గురించి. బాగా వినాలి, 1కి 2 సార్లు వింటే మనకు మైండ్లో కూర్చుంటుంది. మరి ఇవన్నీ వింటే మీరు టెట్ డిఎస్సి మొత్తం పేపర్లన్నీ రివైజ్ చేసినట్టే లెక్క. రైట్, చెక్ చేద్దాం ఇంకా నెక్స్ట్ ఏముంది. రైట్ మా ఇంకొక ప్రిపరేషన్ చూద్దాం. ఇప్పుడు థర్డ్ ప్రిపరేషన్కి వచ్చేసాం, దట్ ఈజ్ నథింగ్ బట్ 2. ఈసారి 2 తీసుకున్నాం. మరి 2 అనే ప్రిపరేషన్ గత టెట్ డిఎస్సిలో ఎక్కడెక్కడ అడిగాడు చూద్దాం. అమ్మ 2ని కన్ఫైన్డ్ అనే మీనింగ్లో వాడాడు. కన్ఫైన్డ్ మీన్స్ వాట్ మా హియర్, లిమిటెడ్. కన్ఫైన్డ్ మీన్స్ వాట్, లిమిటెడ్. కన్ఫైన్ అంటే లిమిటెడ్, పరిమితం చేశాం. కన్ఫైన్డ్ అంటే ఏంటమ్మా పరిమితం. महदूद उर्दू में क्या कहते हैं, महदूद का मतलब क्या है, वहाँ तक लिमिटेड, इसका मतलब लिमिटेड. సో కన్ఫైన్డ్ అంటే లిమిటెడ్ అంటే పరిమితం అని అర్థం అమ్మ. కన్ఫైన్డ్ టు, లిమిటెడ్ టు అని చెప్పాలి. ఉర్దూలో అయితే మహదూద్ అంటాడు దీన్ని. ఓకేనా? నెక్స్ట్ వన్ మా అడిక్టెడ్. నెక్స్ట్ వన్ ఏంటమ్మా అడిక్టెడ్ అంటే ఏంటమ్మా హ్యాబిచ్యుయేటెడ్. అమ్మ అడిక్టెడ్ అంటే ఏంటి, హ్యాబిచ్యుయేటెడ్ అంటే అడిక్ట్ అంటే అలవాటు పడిపోయినావు, దాన్ని వదులుకోలేవు, వ్యసనంగా మారింది, వ్యసనం అయిపోయింది అని అర్థం. మరి ఉర్దూలో ఏమంటారమ్మా ఆది. मैं उसका आदी हो गया, वो मेरा आदी हो गया. ओके, मैं स्मोकिंग का आदी हो गया. आदी मतलब क्या है, हैबिचुएट. मगर इसका मतलब क्या है, उसको छोड़ नहीं सकते अब, उतना आदत हो गई. రైట్, అడిక్టెడ్ అంటే ఏంటో అలవాటు పడిపోవడం, హ్యాబిచ్యుయేటెడ్ అన్న అలవాటు పడడం. అడిక్టెడ్ టు, హ్యాబిచ్యుయేటెడ్ టు అని తీసుకోవాలి. రైట్, ఇక అడిక్టెడే కాదమ్మా, రెఫర్ కనపడినా 2 తీసుకోవాలి. రెఫర్ అంటే ఏంటమ్మా, రెఫర్ చెక్ చేయండి అని అర్థం, రెఫర్ టు అని చెప్పాలి. నెక్స్ట్ అలాగే అడ్వైజ్ కనపడినా 2 తీసుకోవాలి. అడ్వైజ్ కనపడితే 2. అలాగే సబ్జెక్ట్ కనపడినా 2 తీసుకోవాలి. అమ్మ ముందే చెప్పా, సబ్జెక్ట్ అంటే ఇక్కడ సబ్జెక్ట్ అని కాదు, రెస్పాన్సిబుల్ అన్నాడు. సార్ రెస్పాన్సిబుల్ ఫర్లో వచ్చింది కదా సార్, రెస్పాన్సిబుల్ ఫర్ అంటే కదా సార్, మళ్ళీ రెస్పాన్సిబుల్ టు అంటావు. అమ్మ చెప్పాను కదా, రెస్పాన్సిబుల్తో పాటు పర్సన్ వస్తే రెస్పాన్సిబుల్ టు, రెస్పాన్సిబుల్తో పాటు అదర్ దాన్ పర్సన్ వస్తే ఫర్. ఇక్కడ సబ్జెక్ట్ అన్నా రెస్పాన్సిబుల్ అన్నా సేమ్. ఓకే, నెక్స్ట్ వన్ ఏముంది, బిలాంగ్. అమ్మ బిలాంగ్ అంటే ఏంటి, చెందిన. 2 బిలాంగ్ వస్తే 2 తీసుకోవాలి. అలాగే బ్లైండ్
బ్లైండ్ అంటే బ్లైండ్ అంటే అందంగా గుడ్డిగా నమ్మడం అని అర్థం. సో బ్లైండ్ టు ఇలా తీసుకుంటాం. రీకన్సైల్ అని ఇచ్చాడమ్మా. రీకన్సీల్ అనొచ్చు. రీకన్సీల్ అంటే రీస్టోర్ అని అర్థం. రీస్టోర్ తిరిగి నిర్మించుకోవడం అని అర్థం. సో ఇవన్నీ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఒకసారి చూసాం. కన్ఫైన్డ్ లేదా లిమిటెడ్. కన్ఫైన్డ్ అంటే ఏంటమ్మా, లిమిటెడ్ అంటే ఏంటమ్మా, పరిమితం. మహదూద్ అక్కడికి ఆగిపోయింది అని అర్థం. నెక్స్ట్ ఏముందమ్మా, అడిక్టెడ్ లేదా హ్యాబిచ్యుయేటెడ్. అడిక్టెడ్ అంటే ఏంటి, వ్యసనం పడిపోయాను, అలవాటు పడిపోయాను, ఇంకా బయటికి రాలేకపోతున్నా అని అర్థం. ఉర్దూలో అయితే ఆది, మై ఆది హో గయా. నెక్స్ట్ వన్ ఏముందమ్మా, నెక్స్ట్ రెఫర్ అంటే ఏంటమ్మా, చెక్ చేయడం. రెఫర్ టు. అలాగే అడ్వైజ్ అన్నాం. అడ్వైజ్ అంటే ఏంటమ్మా, సలా అడ్వైజ్ టు. అలాగే సబ్జెక్ట్ అన్నా రెస్పాన్సిబుల్ అన్నా టు తీసుకోవాలమ్మా. కానీ సబ్జెక్ట్కి రెస్పాన్సిబుల్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ సబ్జెక్ట్ అంటే మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ కాదమ్మా, రెస్పాన్సిబుల్ అని అర్థం. ఓకే, మరి సబ్జెక్టు రెస్పాన్సిబుల్ అన్నాం కదా, ఇవి పర్సన్ని సూచించినప్పుడు మాత్రమే టు. అదర్ దాన్ పర్సన్ని సూచిస్తే ఏం తీసుకోవాలమ్మా, ఫర్. ఆల్రెడీ తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఏమన్నా, బిలాంగ్ అంటే చెందిన. బిలాంగ్ టు, దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు మీ, దట్ బుక్ బిలాంగ్స్ టు యూ, ఇలా చెప్పడం. నెక్స్ట్ వన్, బ్లైండ్ టు. హీఈస్ బ్లైండ్ టు హిస్ డ్యూటీస్. ఏం లేదు, ఇంకా గుడ్డిగా చేసేస్తుంటాడు. హీఈస్ బ్లైండ్ టు హిస్ హ్యాబిట్స్. తన అలవాట్లకి ఇతను గుడ్డిగా ఫాలో అవుతున్నాడు. నెక్స్ట్ రీకన్సైల్ అన్నా రీస్టోర్ అన్నా సేమ్. రీకన్సైల్ లేదా రీస్టోర్, తిరిగి స్టార్ట్ కావడం. రీస్టోర్ టు, రీకన్సైల్ టు అనే మీనింగ్లో వాడతాం. మరి వీటికి ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చాడు మనకు దీంట్లో టెట్ అండ్ డిఎస్సిలో, వాటిని ఇప్పుడు మనం చెక్ చేయబోతున్నాము, చూద్దాం. హీ ఈజ్ కన్ఫైన్డ్ డాష్ బెడ్. చెప్పండి అమ్మా, కన్ఫైన్డ్ అంటే ఏంటమ్మా, పరిమితం అయిపోయాడు. హీఈస్ కన్ఫైన్డ్, అతడు పరిమితం అయిపోయాడు. దేనికి, బెడ్కి పరిమితం అయిపోయాడు. బెడ్లోనే ఉండిపోవాల్సి వచ్చింది అని అర్థం. హీఈస్ కన్ఫైన్డ్ టు బెడ్, ఇంకా లేకపోతున్నాడు, అక్కడే ఉండిపోయినాడు అని అర్థం. సో హీఈస్ కన్ఫైన్డ్ టు బెడ్. సో ఇక్కడ కన్फाइंड, महदूद, वो बेड का महदूद हो गया, इसका मतलब बेड को मतलब पूरा बीमार हो गया इसका मतलब. సెకండ్ వన్ ఏముందమ్మా, ద పూర్ బెగ్గర్. ఏం తీసుకున్నాం, ద పూర్ బెగ్గర్ అంటే ఎవడమ్మా, అడుక్కునేవాడు అని అర్థం, బిచ్చగాడు. ద పూర్ బెగ్గర్ ఈజ్ అడిక్టెడ్ అంటే ఏంటమ్మా, వ్యసనం, అలవాటైపోయింది, వదులుకోలేని దాన్ని అడిక్షన్ అంటారు, వ్యసనం. ఆది హో గయా, छोड़ नहीं पा रहा, उसका आदी हो गया मैं, तो मैं चाय का आदी हो गया तो चाय नहीं छोड़ सक रहा, शराब का आदी हो गया शराब नहीं छोड़ सक रहा, मैं तेरा आदी हो गया तुझे नहीं छोड़ सक रहा. సో ఇక్కడ ద పోర్ బెగ్గర్ ఈజ్ అడిక్టెడ్ డాష్ స్మోకింగ్ అని ఇచ్చాడమ్మా మనకి టెట్ డిఎస్సిలో. స్మోకింగ్ అంటే ఆ పోర్ బెగ్గర్ దేనికి అలవాటు పడ్డాడంట, మా స్మోకింగ్కి అలవాటు పడ్డాడంట. సో ద పోర్ బెగ్గర్ ఈజ్ అడిక్టెడ్ టు స్మోకింగ్. అడిక్టెడ్ వచ్చిందంటే ఏం తీసుకోవాలి, టు. నెక్స్ట్ వన్, థర్డ్ వన్కి వెళ్తున్నాం. హిజ్ అడ్వైజ్ డాష్ యంగ్ సైంటిస్ట్ వాజ్ టు లుక్ at the world, చూడండి అమ్మ, ఇక్కడ మళ్ళీ వచ్చింది, ఏమొచ్చిందమ్మా ఇక్కడ, అడ్వైజ్. బాగా అబ్జర్వ్ చేయి, అడ్వైజ్ అంటే సలహా. హిజ్ అడ్వైజ్ డాష్ యంగ్ సైంటిస్ట్, ఎవరికి ఇస్తున్నాడు అడ్వైజు, యంగ్ సైంటిస్ట్కి, కాబట్టి టు. సో అడ్వైజ్ వచ్చి పర్సన్స్ వచ్చారు కాబట్టి మళ్ళీ ఏం తీసుకోవాలి, టు. హిజ్ అడ్వైజ్ టు యంగ్ సైంటిస్ట్ వాస్ టు లుక్ ఎట్ ద వరల్డ్. సో అతడు యువ శాస్త్రవేత్తలకు ఇచ్చినటువంటి సలహా ఏంటమ్మా అంటే, సో ప్రపంచం వైపు చూడండి, ప్రపంచంలోనే పరిశోధనలు ఉన్నాయి, సపరేట్గా వెతుక్కోవాల్సిన అవసరం లేదు అనేటువంటి కాన్సెప్ట్లో తీసుకున్నారమ్మా. సో అడ్వైజ్ వస్తే కూడా ఏం తీసుకోవాలమ్మా, మనం టు తీసుకోవాలి. చూడండి, కన్ఫైన్డ్ వచ్చిన టు, అలాగే అడిక్టెడ్ వచ్చిన టు, అడ్వైజ్ వచ్చిన టు తీసుకున్నాం. ఇంతేనా సార్, ఉన్నాయమ్మా. ఫోర్త్ క్వశ్చన్ కూడా రాస్తున్నాను, చూద్దాం. నెంబర్ 4 అమ్మా. ఫోర్త్ క్వశ్చన్, ఇఫ్ యూ వాంట్ టు నో the meaning of the word, దేంట్లో ఇచ్చాడమ్మా ఇది, టెట్టోడియస్సే. ఇఫ్ యూ వాంట్ టు నో ద మీనింగ్ ఆఫ్ ది వర్డ్ అని ఇచ్చి ఇక్కడ కామా పెడతాడు, పెట్టి యూ కెన్ రెఫర్ డాష్ ఏ డిక్షనరీ, ఇలా ఇచ్చాడమ్మా.
మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఏమొచ్చింది? రెఫర్. రెఫర్ వస్తే మనకు ఖచ్చితంగా రావాల్సింది టు. ఇఫ్ యూ వాంట్ టు నో ద మీనింగ్ ఆఫ్ ది వర్డ్, అంటే నీకు ఒక పదం యొక్క అర్థం తెలుసుకోవాలని ఉంటే యూ కెన్ రెఫర్ టు ఏ डिक्शनरी. अगर तुम्हें किसी भी वर्ड का मीनिंग मायने चाहिए तो रेफर टू डिक्शनरी. సో డిక్షనరీ కో దేఖ్ లో, అంతే. ఏముందమ్మా, చాలా ఈజీగా ఇచ్చాడు ఇది కూడా. సో రెఫర్ టు అని అన్నాడు. 5th క్వశ్చన్కి వస్తున్నాం. ఆల్ ఆర్, అందరూ, సబ్ లోగ్, సబ్జెక్ట్ డాష్ గాడ్ అని ఇచ్చాడు. ఆల్ ఆర్ సబ్జెక్ట్ డాష్ గాడ్. ప్రతి ఒక్కరు ఎవరికి బాధ్యత వహించాలి? గాడ్కి. ఎవరికి సమాధానం చెప్పుకోవాలి? గాడ్కి. అకౌంటబిలిటీ ఎవరి మీద ఉండాలి? గాడ్ పైన ఉండాలి. అన్నందుకు ఏం తీసుకున్నాం? టు, సబ్జెక్ట్ టు గాడ్. ఆల్ ఆర్ సబ్జెక్ట్ టు గాడ్ అంటే అర్థం ఏంటమ్మా? అందరూ, అందరూ, ప్రతి ఒక్కరూ ఎవరికి బాధ్యత వహించాలంట? గాడ్. సమాధానం చెప్పుకోవాలరా, నన్ను మోసం చేస్తున్నావు, బట్ యూ షుడ్ సబ్జెక్ట్ టు గాడ్ అని అర్థం. సో ఇలా తీసుకుంటామమ్మా. ఇంకొకటి ఇచ్చాడమ్మా, 6th క్వశ్చన్ కూడా ఇచ్చాడు. 2తో బాగానే ఇచ్చాడమ్మా. యూ మస్ట్ reconcile, you must reconcile yourself dash a life of hardship and poverty అని ఇచ్చాడమ్మా. హార్డ్షిప్ అండ్ పావర్టీ అని ఇచ్చాడు. సో యూ మస్ట్ రీకన్సైల్. ఏమొచ్చిందమ్మా? రీకన్సైల్ మీన్స్ నథింగ్ బట్ రీస్టోర్. రీస్టోర్ వచ్చినప్పుడు మనం తీసుకోవాల్సింది ఏంటమ్మా? టు. సో యూ మస్ట్ రీకన్సైల్, నీ అంతకు నువ్వే రీస్టోర్ చేసుకోవాలి. టు ఏ లైఫ్ ఆఫ్ హార్డ్షిప్ అండ్ పావర్టీ. సో రీకన్సైల్ వస్తే ఏం తీసుకోవాలమ్మా? టు. జబ్ కభీ భీ రీకన్సైల్ దిఖేగా నా తో లేలో టు. జస్ట్ దట్స్ ఇట్. ఇక ఇంతేనా సార్, ఇంకేమైనా ఇచ్చాడమ్మ. ఇంకొక క్వశ్చన్ అదొక్కటి చెక్ చేద్దాం. రైట్. 7th క్వశ్చన్. మంచి పిల్లలు కదా, అయిపోద్ది. 7th క్వశ్చన్ ఏమి ఇచ్చాడమ్మా? హీ ఈజ్ బ్లైండ్ డాష్ హీజ్ డిఫెక్ట్స్. ఇలా ఇచ్చాడమ్మ. హీ ఈజ్ బ్లైండ్ డాష్ హిజ్ డిఫెక్ట్స్ అని ఇచ్చాడు. చూడు, ఇక్కడ బ్లైండ్ కనబడింది. బ్లైండ్ కనబడితే రావాల్సింది టు. హీ ఈజ్ బ్లైండ్ డాష్ హిజ్ డిఫెక్ట్స్ అంటే ఏంటి సార్? లోపాలు. నా ఖైర్ खामियां. अपने खामियों पे वो नहीं नज़र डालता, दूसरों के खामियों पे नज़र डालता है. So he is blind to his defects. He is blind to హిస్ డిఫెక్ట్స్. తన లోపాలను తాను చూసుకోలేడు కానీ ఇతర లోపాలను ఎత్తి చూపిస్తాడు అని దాని అర్థం. సో ఇదమ్మా దేనికి సంబంధించింది? టు. చూడమ్మా, 2తో ఎన్ని ఇచ్చాడు? 7 క్వశ్చన్స్ టెట్ డిఎస్సిలో. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి చెక్ చేద్దాం, మళ్ళీ ఒకసారి చెప్తాను. చూడండి, ఫస్ట్ వన్ ఏమొచ్చింది ఒకసారి చూడమ్మా. ఇక్కడ చూడండి, బోర్డు వైపు చూడండి. ఫస్ట్ వన్ కన్ఫైన్డ్ వస్తే 2 రావాలి. కన్ఫైన్డ్ అంటే ఏంటి? లిమిటెడ్, పరిమితం అని అర్థం. ఓకే. నెక్స్ట్ వన్ మహదూద్ అని అర్థం ఉర్దూలో. నెక్స్ట్ వన్ అడిక్టెడ్ అంటే ఏంటమ్మా? వ్యసనం. ఆది హోజానా. నెక్స్ట్ వన్ అడ్వైజ్ అంటే ఏంటమ్మా? సలహా. నెక్స్ట్ వన్ ఏముందమ్మా? 4th వన్ రెఫర్ అంటే ఏంటి? చెక్ చేయడం, చెక్ కర్నా, రెఫర్. నెక్స్ట్ వన్ సబ్జెక్ట్ అంటే ఏంటమ్మా? రెస్పాన్సిబుల్. నెక్స్ట్ వన్ ఏముందమ్మా? రీకన్సైల్ అంటే ఏంటమ్మా? రీస్టోర్, తిరిగి పొందడం. బ్లైండ్ అంటే కనపడకపోవడం, పట్టించుకోకపోవడం అనే మీనింగ్లో వాడతామమ్మా. సో ఇది దేనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్? 2కు సంబంధించిన ఇన్ఫర్మేషన్. రైట్ మా. నెక్స్ట్ 4th వన్కి వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ వన్ ఏంటమ్మా? 4th వన్. 4th ప్రిపోజిషన్ వచ్చేసి ఇన్ అమ్మా. 4th ప్రిపోజిషన్ ఇన్ తీసుకుంటున్నాం. మరి ఇన్ ఎప్పుడిప్పుడు తీసుకోవాలి? ఫస్ట్ వన్ పర్సిస్ట్ ఇచ్చాడమ్మా. పర్సిస్ట్ మీన్స్ వాట్? కంటిన్యూ. పర్సిస్ట్ అంటే ఏంటమ్మా? కంటిన్యూ. కంటిన్యూ అంటే కొనసాగుట. పర్సిస్ట్ అంటే ఏంటి? కొనసాగించడం. సో ఐఎమ్ పర్సిస్ట్ ఇన్ మై ప్రిపరేషన్ అంటే ప్రిపరేషన్ కొనసాగిస్తూనే ఉంటానండి అని అర్థం. పర్సిస్ట్ అంటే ఏంటమ్మా? కొనసాగింపు. ఉర్దూలో చెప్పాలంటే ఉర్దూ में क्या कहते हैं? पर्सिस्ट को जारी रखना. जारी मतलब जारी चावल ये नहीं, जारी मतलब कंटिन्यू करना. तुम अपना सफ़र जारी रखो. तुम अपना बयान जारी रखो. तुम अपनी टीचिंग जारी रखो. సో జారీ मतलब బర్కరార్, కంటిన్యూ. సో ఇన్ మీన్స్ వాట్ హియర్? పర్సిస్ట్ వచ్చినా లేదా కంటిన్యూ వచ్చినా తీసుకోవాలి. అలాగే సిట్టింగ్ కనపడి, సిట్టింగ్తో పాటు ప్లేసు లేదా ఈవెంటు
కనబడితే అమ్మ సిట్టింగ్ కనపడి సిట్టింగ్తో పాటు ప్లేస్ లేదా ఈవెంట్ కనపడితే ఇక్కడ మనకు ఇన్ రావాల్సి వస్తుంది. ఇంకా థర్డ్ వన్ ప్రోగ్రెస్. ప్రోగ్రెస్ కనపడినా ఇన్ రావాలి. మరి ప్రోగ్రెస్ అంటే ఏంటమ్మా? డెవలప్మెంట్, అభివృద్ధి. प्रोग्रेस అంటే ఏంటమ్మా? అభివృద్ధి. उर्दू में क्या बोलते हैं प्रोग्रेस को? तरक्की करना. मत तरक्की, इसका मतलब क्या है? प्रोग्रेस का मतलब क्या है? तरक्की. प्रोग्रेस कार्ड देते हैं ना, तो प्रोग्रेस कार्ड का मतलब क्या है? तरक्की कार्ड. सो आप लोगों की तरक्की पूरी उस प्रोग्रेस कार्ड में लिख के दे देते. तो प्रोग्रेस का मतलब क्या है? तरक्की. సో ప్రోగ్రెస్ కనపడి ఏం తీసుకోవాలమ్మా? ఏం తీసుకోవాలి. అలాగే టు ఇండికేట్ విత్ ఇన్ ద టైం. టు ఇండికేట్ విత్ ఇన్ ద టైం. అమ్మ ఒక పర్టికులర్ టైం లోపల ఏదైనా పని చేయాలి అన్నప్పుడు టు ఇండికేట్ విత్ ఇన్ ద టైం. సో ఆ సమయం లోపల అన్నప్పుడు ఇన్ 2 hours, in 1 hour, in half an hour ఇలా తీసుకుంటాం. టు ఇండికేట్ విత్ ఇన్ ద టైం. అలాగే చివరిలో ఇంక్ ఇవి ఇచ్చాడమ్మా. అమ్మ నేను టెట్ డిఎస్సిలో ఎక్కడెక్కడ టచ్ చేశాడో వాటిని ఇక్కడ మీకు తీసుకొస్తున్నా, మీరు బాగా వినాలి. సో చూసుకోండి, ఫస్ట్ వన్ ఏమేమి తీసుకొచ్చాను. ఫస్ట్ పర్సిస్ట్ లేదా కంటిన్యూ అన్న. పర్సిస్ట్ లేదా కంటిన్యూ అంటే ఏంటి? కొనసాగించడం, జారీ రఖనా. నెక్స్ట్ సిట్టింగ్, ప్లేస్ లేదా ఈవెంట్. సిట్టింగ్ వచ్చి ప్లేస్ లేదా ఈవెంట్ వచ్చిందంటే ఇన్ రావాలి. అమ్మ सिटिंग वर्ड आके सिटिंग के बाद अगर प्लेस या इवेंट कुछ भी रहेगा तो उसके बीच में क्या रहना? हम लोगों को इन आ जाना. నెక్స్ట్ ప్రోగ్రెస్ కనబడితే ఇన్ రావాలి. ప్రోగ్రెస్ అంటే ఏంటమ్మా? డెవలప్మెంట్, అభివృద్ధి, तरक्की. నెక్స్ట్ టు ఇండికేట్ విత్ ఇన్ ద టైం. ఆ టైం లోపల, ఏ టైంకి అందర్ అప్పుడు ఇన్ తీసుకోవాలి. ఇన్ 2 hours 2 గంటల లోపల. इन 1 hour 1 గంట లోపల. एक घंटे के अंदर, 2 घंटों के अंदर, 2 दिन के अंदर, इन 2 days. ऐसा बोलने के लिए इन इस्तेमाल करते हैं. नेक्स्ट वन इंक. जब कभी भी इंक दिखता ना तो इन ले लीजिए. సో ఇంక్ని సూచించేందుకు ఏం తీసుకుంటారమ్మా? ఇంకా డౌటే లేదు, ఇంక్ కనపడితే ఇన్ రావాలి. మరి మనకు టెట్ డిఎస్సిలో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఏమిచ్చాడు ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. అద్వానీ ఏమిచ్చాడమ్మా? అద్వానీ పర్సిస్టెడ్ అంటే ఏంటమ్మా? కంటిన్యూడ్. అద్వానీ కంటిన్యూ ఉన్నాడు. अद्वानी जारी है, बरकरार रख रहा है, जारी कर रहा है. क्या जारी कर रहा है? क्या जारी है? अद्वानी persisted dash going there. మా ఇప్పుడు పర్సిస్టెడ్ వచ్చింది వాడు ఏం తీసుకోవాలి? ఇన్. అక్కడికి వెళ్ళడంలో అతడు కంటిన్యూగా ఉన్నాడు, వాడిని వద్దన్నా వినకున్నాడు, సో అక్కడికి వెళ్తూనే ఉన్నాడు అని దాని అర్థం. సో అద్వానీ వహా జానే కే హమేషా జారీ మే హై, బర్కరార్ హై, वो कभी भी नहीं रोकेगा, वहाँ जाते ही रहेगा. सेकेंड वन अम्मा, द बोर्ड वाज सिटिंग डैश ए सोलम మీటింగ్. అమ్మ సోలెమ్ అన్నాం. సోలెమ్ మీటింగ్ అంటే ఏంటి? సోలెమ్ అంటే ఏంటమ్మా? ఇక్కడ మనకు రావాల్సిన మీనింగు సోలెమ్ అంటే సీరియస్ మీటింగ్, గంభీరమైన మీటింగ్, చాలా తీవ్రమైనటువంటి గంభీరంగా నడుస్తోంది మీటింగ్. సో మీటింగ్ అన్న, మీటింగ్ అంటే ఏంటి? సమావేశం. అమ్మ మీటింగ్ को क्या बोलते हैं? जुलूस निकला है, जुलूस है, मतलब कैसा जुलूस है ये? बहुत सीरियस जुलूस चल रहा. సో ద బోర్డ్ వాజ్ సిట్టింగ్. బోర్డ్ అంటే ఇక్కడ ఏంటమ్మా? బ్లాక్ బోర్డు వైట్ బోర్డు కాదు. బోర్డ్ అంటే ఇక్కడ ఏంటమ్మా? ఒక సభ్యులు కలిసినటువంటి వాళ్ళు. అమ్మ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంటాం. డైరెక్టర్లు అందరూ కలిసి, అంటే కంపెనీ ఉందనుకో, కంపెనీ యజమానులందరినీ కలిపి ఏమని చెప్తున్నాం? బోర్డ్. సో బోర్డ్ అంటే నాట్ బ్లాక్ బోర్డ్, నాట్ వైట్ బోర్డ్, ఇట్ ఈస్ ద గ్రూప్ ఆఫ్ డైరెక్టర్స్. సో ద బోర్డ్ వాజ్ సిట్టింగ్ డాష్ ఎ సోలెమ్ మీటింగ్. ఇక్కడ ఒక ఈవెంట్ వచ్చింది, ఈవెంట్ సోలెమ్ మీటింగ్, గంభీరమైన సమావేశం, సీరియస్ జులూస్. సో ఇప్పుడు ఏం తీసుకోవాలి ఇక్కడ మనం? ఏం తీసుకోవాలి, రైట్. ఇంకొకటి చూద్దాం అమ్మా, జాగ్రత్త. థర్డ్ వన్ ఏమిచ్చాడు? థర్డ్ వన్ మా రోజా హ్యాజ్ మేడ్ నో ప్రోగ్రెస్ డాష్ హర్ స్టడీస్ అని ఇచ్చాడమ్మా ఎగ్జామ్లో. రోజా హ్యాస్ మేడ్ నో ప్రోగ్రెస్ డాష్ హర్ స్టడీస్. మనకి ఏం కనపడుతుంది ఇక్కడ? ప్రోగ్రెస్ వస్తే మనం ఏం తీసుకోవాలి? ఇన్. రోజా హ్యాస్ మేడ్ నో ప్రోగ్రెస్ ఇన్ హర్ స్టడీస్. రోజా తన స్టడీస్లో ఎలాంటి డెవలప్మెంట్ కాలేదు. రోజా अपने पढ़ाई में कुछ भी तरक्की नहीं कर सकी, अपने इल्म में कुछ भी तरक्की नहीं कर सकी రోజా. నెక్స్ట్ వన్ ఏముందమ్మా చూద్దాం ఒకసారి. ఫోర్త్ వన్ చూస్తున్నాం. ఐ షల్ కంప్లీట్ ద టాస్క్
ఐ షల్ కంప్లీట్ ద టాస్క్ డాష్ 2 hours డాష్ 2 hours. సో చూడండి అమ్మా, డాష్ 2 hours అని రాశా. సో చూడండి ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఐ షల్ కంప్లీట్ ద టాస్క్. టాస్క్ మీన్స్ హియర్ వర్క్. टास्क मीन्स वर्क. टास्क का मतलब क्या है? काम. आई शल कंप्लीट द टास्क. సో నేను ఆ పనిని 2 గంటల లోపలనే పూర్తి చేయాలండి అనే మీనింగ్ వచ్చింది కాబట్టి ఇన్ తీసుకోవాలి. मुझे वो काम 2 घंटों के अंदर कंप्लीट करना है, पूरा करना है. సో इसलिए क्या ले लिया मैं? इन. अंदर 2 घंटों के अंदर, 2 గంటల లోపల. లోపల అనే మీనింగ్ వచ్చింది కాబట్టి ఇన్ తీసుకోవాలి. రైట్. ఇక నెక్స్ట్ వన్ ఇంకేమైనా ఇచ్చాడమ్మా. 5th క్వశ్చన్ చూస్తున్నాం. ద లెటర్ వాజ్ రిటర్న్. ద లెటర్ వాజ్ రిటర్న్ డాష్ బ్లాక్ ఇంక్. డాష్ బ్లాక్ ఇంక్ అని ఇచ్చాడు. ద లెటర్ వాజ్ రిటర్న్ డాష్ బ్లాక్ ఇంక్ అని ఇచ్చాడమ్మా. సో ఇక్కడ మీరు గమనించాల్సిన ఇంక్ వచ్చిందంటే మనం ఏం తీసుకోవాలి? ఇన్. అమ్మ ఇంక్ కనపడితే ఇన్, ఇంకా డౌట్ లేదు. పెన్ను కనపడింది అనుకో విత్ వస్తుంది, మార్కర్ కనపడింది అనుకో విత్ వస్తుంది, పెన్సిల్ కనపడితే విత్ వస్తుంది, ఇంక్ కనపడితే మాత్రం ఇన్నే రావాలి. సో ఇవి మనకు ఇన్కి సంబంధించిన క్వశ్చన్స్ అమ్మ, మనకు టెట్ డిఎస్సీలో అడిగినటువంటి ప్రశ్నలు. సో ఒకసారి మళ్ళీ చెక్ చేసుకో. ఏమిచ్చాడు? పర్సిస్టెడ్ ఇచ్చాడు. సెకండ్ ఏమిచ్చాడమ్మా? సిట్టింగ్ ఇచ్చి ఒక ఈవెంట్ ఇచ్చాడు. అలాగే ప్రోగ్రెస్ వచ్చాడమ్మా. ప్రోగ్రెస్ తర్వాత ఏమిచ్చాడమ్మా? మనకు టైం ఇచ్చాడు, 2 hours లోపల అనే మీనింగ్తో ఇచ్చాడు. అలాగే ఇంక్ ఇచ్చాడు. రైట్. ఇక తర్వాత నెక్స్ట్ ప్రిపోజిషన్కి వెళ్ళిపోతున్నామమ్మా. నెక్స్ట్ ప్రిపోజిషన్ ఎన్నోదమ్మా? 5th వన్కి వస్తున్నాం. 5th ప్రిపోజిషన్ విత్ తీసుకున్నాం. విత్. నెక్స్ట్ ప్రిపోజిషన్ ఏదమ్మా? విత్ గురించి చెప్పుకుందాం. విత్ ఏమేమి ఇచ్చాడు? డీల్స్. మరి డీల్స్ అంటే ఏంటి సార్? మేనేజెస్. డీల్స్ అంటే ఏంటమ్మా? మేనేజెస్. మేనేజెస్ అంటే ఏంటి సార్? హ్యాండిల్స్. హ్యాండిల్స్ అంటే ఏంటి సార్? డీల్ చేయడం, మేనేజ్ చేయడం. మేనేజ్ చేయడం, సరి చేయడం, చూసుకోవడం, జాగ్రత్త వహించడం అనే మీనింగ్లు వస్తాయి. సంభాలనా. డీల్ మతలబ్ సంభాలనా, మేనేజ్ కన్నా. ఓకే, రైట్. చూద్దాం. డీల్స్, మేనేజెస్, హ్యాండిల్స్. ఇంకోటి ఏమి ఇచ్చాడమ్మా? ఆర్గ్యూస్. మరి ఆర్గ్యూస్ అంటే ఏంటి సార్? వాదించడం. ఆర్గ్యూస్. మరి లాయర్లు ఆర్గ్యూ చేస్తారు కదా. फिर उर्दू में क्या बोलते सर? उर्दू में क्या बोलते माँ? उर्दू में आर्ग्यूस का मतलब బహస్ కర్నా. సో ఆర్గ్యూస్ వచ్చిన విత్ తీసుకో, డీల్స్ వచ్చిన విత్ తీసుకో. మరి ఏమి ఇచ్చాడు సార్? ఎగ్జామ్స్లో మనకి ఏమేమి ఇచ్చాడు చూద్దాం. క్వశ్చన్ చూద్దాం. ఎగ్జామ్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఏమిచ్చాడు? హీ డీల్స్ డాష్ మెనీ బిజినెస్ పీపుల్ అని ఇచ్చాడమ్మా. డీల్స్ డాష్ మెనీ బిజినెస్ పీపుల్. మనకేం కనపడింది? డీల్స్ కనపడితే మనం తీసుకోవాల్సింది విత్. అయిపోయింది, అంతే. నెక్స్ట్ వన్ ఇంకోటి ఏమి ఇచ్చాడమ్మా అంటే శ్రీరామ్ ఆల్వేస్ ఆర్గ్యూస్. వాదిస్తాడంటమ్మా. డాష్ హిస్ బ్రదర్. ఎవరితో? వాళ్ళ బ్రదర్తో. అమ్మ శ్రీరామ్ ఆల్వేస్ ఆర్గ్యూస్ విత్ హిస్ బ్రదర్. ఆర్గ్యూ వచ్చిందంటే ఏం తీసుకోవాలి? విత్. శ్రీరామ్ హమేషా अपने भाई के साथ बहस करता है. क्या करता है? బహస్ కర్తా హై. సో ఈ 2 ప్రశ్నలు ఇచ్చాడు. దేంట్లో ఇచ్చాడు ఇవి? టెట్ డిఎస్సీలో. ఒకటి ఏమి ఇచ్చాడు? డీల్స్తో ఇచ్చాడు. ఇంకోటి దేంతో ఇచ్చాడు? ఆర్గ్యూస్తో ఇచ్చాడు. సో ఇది విత్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మరి నెక్స్ట్ ఏముంది సార్? 6th వన్ ఏమైనా ఉందమ్మా చూద్దాం. రైట్, మా 6th వన్ చూద్దాం. 6th ప్రిపోజిషన్కి వచ్చేసాం. 6th ప్రిపోజిషన్ ఏముంది అమ్మ? 6th ప్రిపోజిషన్ నన్ను అడిగింది అట్టే అడిగాడమ్మా. ఏమడిగాడమ్మా? అట్. ఇది లాస్ట్ అమ్మ. ఇది బాగా వినండి, బాగా జాగ్రత్తగా క్యాచ్ చేయండి. మరి అట్ట ఎక్కడెక్కడ యూజ్ చేయాలి? నెంబర్ 1 త్రో కనపడితే యూజ్ చేయాలి. త్రో అంటే ఏంటి సార్? విసిరేయడం. ఫేక్నా. త్రో కా మతలబ్ క్యా హై? ఫేక్నా. త్రో అంటే ఏంటి? విసరడం. ఇంకా బ్యాడ్ అమ్మ. బ్యాడ్ అనేది కూడా వాడడం. బ్యాడే కాదు, గుడ్ ఉన్న వాడచ్చు. బ్యాడే కాదు, మనకైతే ఎగ్జామ్లో బ్యాడ్ ఇచ్చాడు, బట్ గుడ్ ఉన్న వాడచ్చు. బ్యాడ్ అంటే ఏంటి? బురా, చెడు, రాదు, టాలెంట్ లేదు అని అర్థం. ఐఎమ్ बैड एट राइटिंग. मुझे लिखने में मैं बहुत बुरा लिखता हूँ. मैं लिखना बहुत बुरा लिखता हूँ. आई एम बैड एट सिंगिंग. मैं गाने में बहुत बुरा हूँ, मतलब बहुत बुरा गाता हूँ. అమ్మా నాకు పాడడంలో చాలా చెడుగా పాడతాను, అంటే బాగా పాడను అలా. సో ఐఎమ్ గుడ్ ఎట్ టీచింగ్, ఐఎమ్ గుడ్ ఎట్ సింగింగ్, ఇలా కూడా చెప్పొచ్చు. ఓకేనా, రైట్. ఇక తర్వాత ఏముంది? షౌట్ అంటే ఏంటమ్మా? అరవడం, కేకలు పెట్టడం.
షౌట్. మరి షౌట్ అంటే ఉర్దూలో ఏమంటారు? ఉర్దూ में क्या बोलते हैं? मैं शौट बोलता हूँ चिल्लाना, चीखना, चीखना चिल्लाना, షౌట్ कहते हैं. నెక్స్ట్ వన్ ఏమన్నా గేజ్. గేజ్ అంటే ఏంటమ్మా? గేజ్ అంటే చూడడం, తదేకంగా చూడడం, అదే పనిగా చూడడం. మనం చూస్తుంటాం చూడు, అదే పనిగా, దాన్ని గేజ్ అంటాం. గేజ్ నజరే మిలానా, నజరే 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 డాల్నా, उसे क्या कहते हैं? गेज कहते हैं. నెక్స్ట్ వన్ ఏముందమ్మా? డిలైటెడ్. డిలైటెడ్ అమ్మ, డిలైటెడ్ అంటే హ్యాపీ, సంతోషపడ్డాం, ఖుష్ హోనా, ఖుష్ హోనా, ఖుష్ హోనా. నెక్స్ట్ క్విక్. క్విక్ అంటే ఏంటమ్మా? తొందర, త్వరగా, ఫాస్ట్, జల్దీ కర్నా, జల్దీ. రైట్. సో ఇవన్నీ ఇచ్చాడమ్మా మనకు. ఏమేమి ఇచ్చాడు? వీటి గురించి అడిగాడు. త్రో, విసిరేయడం, ఫెక్ దేనా, బ్యాడ్ ఆర్ గుడ్, అచ్చా యా బురా. షౌట్. షౌట్ అంటే ఏంటమ్మా? అరవడం, కేకలు పెట్టడం, కేకలు పెట్టడం, చిల్లానా, చీఖ్నా. గేజ్. గేజ్ అంటే చూడడం, తదేకంగా చూడడం, నజరే మిలానా. డిలైటెడ్ ఆనందపడ్డం, ఖుష్ హోనా. క్విక్ తొందర, జల్దీ స్పీడ్. మరి వీటికి ఇచ్చిన ఎగ్జాంపుల్స్ ఏమి ఇచ్చాడో ఒకసారి చూద్దాం. నెంబర్ 1 అమ్మ, డోంట్ త్రో. డోంట్ త్రో స్టోన్స్ డాష్ బర్డ్స్. డోంట్ త్రో ఏమొచ్చింది మనకి ఇక్కడ? త్రో వచ్చింది. త్రో వచ్చిందని మనం తీసుకోవాల్సింది ఏంటి? అట్. అమ్మ డోంట్ త్రో స్టోన్స్ అట్ బర్డ్స్. అమ్మ పక్షుల పైన రాళ్ళు వేయొద్దు అని అంటున్నాం. అంటే పంచియోం పే, परिंदों पे पत्थर मत फेंका करो. परिंदों पे, पंछी पे पत्थर मत फेंका करो, मत फेंका करो. सेकंड वन చూద్దాం. She is always bad. She is always bad. She is always bad. డాష్ లాంగ్వేజెస్ అని ఇచ్చాడు. డాష్ లాంగ్వేజెస్. అమ్మ ఏం లేదు, గుర్తుపెట్టుకో, మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ? బ్యాడ్. బ్యాడ్ అంటే ఆమె లాంగ్వేజెస్లో బ్యాడ్, అంటే భాష పైన పట్టు లేదండి. అప్పుడు ఏం తీసుకుంటావు? అట్. బ్యాడ్ అట్. ఒకవేళ గుడ్ ఉంటే సార్, గుడ్ ఉన్న అట్టే. షీఈ్ ఆల్వేస్ గుడ్ అట్ లాంగ్వేజెస్ చెప్పొచ్చు. గుడ్ వచ్చిన అట్, बैड వచ్చిన అట్, అంతే. సో గుడ్ जब वर्ड दिखता या बैड जो वर्ड दिखता, बैड या गुड दोनों में कौन सा वर्ड दिखे तो भी क्या ले लेना? एट ले लेना, बस खत्म. नेक्स्ट वन చూద్దాం. थर्ड वन. द पैसेंजर्स started to shout dash the driver. అమ్మా ద ప్యాసెంజర్స్ అంటే ఎవరమ్మా? ప్రయాణికులు స్టార్టెడ్ మొదలెట్టారు. టు షౌట్ కేక పెట్టడం, అరవడం. ఎవరి మీద? డ్రైవర్ మీద. అమ్మ ప్యాసెంజర్స్ డ్రైవర్ మీద కేకలు పెట్టారంట. సో అప్పుడు ఏమొస్తుందమ్మా ఇక్కడ? అట్ రావాలి. షౌటెడ్ ఏ వర్డ్ దిగ్ గయా తో समझो ले लो एट. ओके. शाउट मतलब चीखना. माँ पैसेंजर्स ड्राइवर के ऊपर चीखने लगे. राइट. नेक्स्ट वन. फोर्थ वन ఏముందమ్మా? ద టీచర్ షౌటెడ్ డాష్ ద స్టూడెంట్స్. మళ్ళీ సేమ్ చూడమ్మా, ఇలాంటి క్వశ్చనే మనకు. ఫోర్త్ క్వశ్చన్ ఏమొచ్చిందో అదే మోడల్ ఇచ్చాడు. ద టీచర్ షౌటెడ్, టీచరు కేక పెట్టింది లేదా అరిచింది అని అర్థం. ఎవరిని? స్టూడెంట్స్. కాబట్టి అట్. सो टीचर उस्ताद क्या करने लगे? उस्ताद बच्चों पे, तलबा पे चीखने लगे, चिल्लाने लगे. రైట్. ఇక నెక్స్ట్ ఎక్కడికి వస్తున్నాం? ఫిఫ్త్ వన్ ఏంటమ్మా? హీ వాజ్ గేజింగ్ డాష్ ద స్పెక్టకల్స్. అమ్మ స్పెక్టాకల్స్ అన్నాం. స్పెక్టాకల్స్ అంటే ఏంటమ్మా? స్పెక్టాకల్స్ అంటే తమాషా జరుగుతుంటుంది. ఏరా తమాషా చూస్తున్నావా అంటాం చూడు, అది స్పెక్టకల్స్ అంటే ఇక్కడ తమాషా, కళ్ళద్దాలని కాదు, ఇక్కడ తమాషా అని అర్థం. తమాషా జరుగుతుంటే అతడు గేజింగ్ చేస్తున్నాడంట. గేజింగ్ అంటే చూస్తున్నాడు. అమ్మ తమాషా చల్ రహా హై తో తమాషా కి तरफ क्या कर रहा है? वो नजरें लगा बैठा है. किसके ऊपर? तमाशे के ऊपर. సో అప్పుడు గేజింగ్ కనబడింది కాబట్టి మనం ఏం తీసుకోవాలి? అట్. రైట్ మా. ఇక నెక్స్ట్ వన్ ఇంకేమైనా ఇచ్చాడా సార్? ఇంకా ఇచ్చాడమ్మా, అప్పుడే అయిపోద్ది ఏంటి? సిక్స్త్ వన్కి వచ్చాం. షీ వాజ్ డిలైటెడ్ డాష్ మై అన్ఎక్స్పెక్టెడ్ అరైవల్. అమ్మ అరైవల్ అంటే ఏంటమ్మా? రావడం, రాక. అరైవల్ అంటే ఏమంటే రాక. ఉర్దూలో ఏమంటారు సార్? ఆమద్.
ఆమద్ రాక. మా షీ వాజ్ డిలైటెడ్, ఆమె చాలా ఆనందపడింది. మై అన్ఎక్స్పెక్టెడ్ అరైవల్, నేను అనుకోకుండా నా రాక వచ్చింది కదా, నేను వచ్చాను కదా, నన్ను చూసి చాలా ఆనందపడింది. ఎప్పుడేం తీసుకోవాలమ్మా అట్. ఓకే రైట్. నెక్స్ట్ వన్ ఏమొస్తుంది, ఇంకా ఉన్నాయా సార్? ఇంకోటి ఇచ్చాడమ్మా, 7th కూడా ఇచ్చాడు, చూసుకోండి మీరు. ద బాయ్ ఈజ్ క్విక్ అంటే స్పీడ్, ఫాస్ట్. డాష్ ఇన్వెంటింగ్ అంటే కనుక్కుంటాడంటమ్ము. ఇన్వెంటింగ్ ఎక్స్క్యూజెస్ అంటే ఏంటమ్మా? బహానీ. అమ్మా మాటలు, ముచ్చట్లు. అమ్మా కవరింగ్ అనొచ్చు ఎక్స్క్యూజెస్ అంటే ఇక్కడ. ద బాయ్ ఈజ్ క్విక్ అట్ इन्वेंटिंग एक्सक्यूजेस. अम्मा वो बहाने बनाने में बहुत जल्दी बना देता है, बहाने बहुत जल्दी बना सकता है वो. तो ఇక్కడ ఏమొచ్చిందమ్మా? అట్ వచ్చింది. సో క్విక్ వస్తే ఏం రావాలమ్మా? అట్. అయిపోయింది. సో ఇవన్నీ మనకు టెట్ డిఎస్సిలో అడిగినటువంటి ప్రశ్నలమ్మా. మీరు 1కి 2 సార్లు చూడండి, ఓపిక్గా చూడండి, మీకోసమే కదా చెప్తున్నది. మీరు బాగా నేర్చుకోండి. దీనికి సంబంధించిన టెస్ట్ మళ్ళీ టెలిగ్రామ్లో పెడతా. టెలిగ్రామ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తా. ఎవరైనా టెలిగ్రామ్లో లేకపోతే మెంబర్స్ జాయిన్ అయిపోండి, మీకు రెగ్యులర్గా టచ్లో ఉంటా. అమ్మా ఇంకా సార్ మాకు గ్రామర్ గురించి ఇంకా క్లారిటీ కావాలి సార్, చక్కని మెథడాలజీ క్లాస్ కావాలి సార్, మేము ఎక్కడో దూరంలో ఉన్నాం సార్, లేదా మేము హౌస్ వైఫ్ సార్, మేము బయటికి రాలేం సార్, లేదా మాకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి సార్, మేము జాబ్ చేయాలి సార్, మా వల్ల కాదు సార్, మాకు కోచింగ్ సెంటర్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూర్చోలేకపోతున్నాం సార్ అనే ఫీలింగ్ మీకుంటే, అమ్మా వన్ అండ్ ఓన్లీ బెస్ట్ యాప్ ఫర్ ఇంగ్లీష్ మై ప్రకార నేను చెప్పానమ్మా. చక్కగా ప్రతి పాయింట్ని కవర్ చేశానమ్మా. 3rd క్లాస్ టు 10th క్లాస్ ఏపీ అండ్ తెలంగాణ టెక్స్ట్ బుక్లన్నీ కవర్ చేసి చక్కగా పెట్టడం జరిగిందమ్మా. నువ్వు బాగా వింటే నాలెడ్జ్ నీ సొంతం. బాగా వింటే ఏందమ్మా, ఏదేదో బుక్స్ కొంటుంటాం, ఏదేదో ఒక సినిమా చూస్తే 500 600 ఎగిరిపోతుంది, 500 600. ఇంతకుముందు 1200 రూపీస్ పెట్టారమ్మా దీనికి. ఇప్పుడు ఆఫర్లో జస్ట్ 500 రూపీసే. 500 రూపీస్లో ఒక యాప్ వస్తుందమ్మా. ఇంగ్లీష్ మొత్తం వచ్చేస్తుందమ్మా. కంటెంటు, గ్రామరు, వొకాబులరీ, మెథడాలజీ అన్నీ వచ్చినప్పుడు ఒక్క 500 ఈజ్ నథింగ్. చాలా ఈజీ. ఒక సినిమాకి పోతే అయిపోతుంది. సినిమా వల్ల ఏమొస్తుంది? 3 గంటల వినోదం. అదే ఈ యాప్ తీసుకొని నువ్వు చక్కగా ప్రిపేర్ అయ్యే పొద్దున్న ప్రొఫిషియన్సీ టెస్ట్ జరిగినా, లేదా టెట్లోనే ప్రొఫిషియన్సీ క్వశ్చన్లు అడిగినా, డిఎస్సికి అయినా నీకు చాలా యూజ్ అవుతుందమ్మా. సూపర్బ్ అమ్మా. చాలా చక్కగా ఎలాంటి మార్పు జరిగినా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఒక్క సిలబస్లో ఒక్క కొత్త టాపిక్ యాడ్ చేసినా కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. అమ్మ ఏపీ తెలంగాణలో వన్ అండ్ ఓన్లీ ఇంగ్లీష్ బెస్ట్ యాప్ అని అయితే చెప్పగలుగుతాను. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా, చేసుకోండి. తర్వాత మళ్ళీ వీళ్ళు మార్చేయచ్చు, రేట్లు పెరగచ్చు. 500 రూపీస్ అమ్మ, చాలా తక్కువ. అసలు ఆలోచించండి ఒకసారి. మొత్తం హ్యాపీగా మీరు డిఎస్సి రాసుకోవచ్చు. అమ్మా 3 గంటల వినోదానికే సినిమాకు 500 రూపాయలు ఖర్చు చేస్తున్నావే, ఒక 4 ఫ్రెండ్స్ పోతే 500 ఎగిరిపోతుంది. ఇది నీకు 60 ఏళ్ళ వరకు సహారా ఇచ్చే ఉద్యోగం కదమ్మా. ఆలోచించు, టెన్షన్ పడొద్దు, తీసేసుకో. బాగా ఎగ్జామ్స్ కూడా ఉంటాయి దీంట్లో, రెగ్యులర్గా కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. రైట్? ఓకే, థ్యాంక్ యూ మా, ఆల్ ది బెస్ట్.